అందరికీ స్వాగతం అండి. ఈరోజు ఆదివారం. ఎప్పటిలాగా మనం ప్రతి ఆదివారం చెప్పుకునే కదంబమాల చెప్పే కథలు స్థానంలో ఇవాళ ఒక టాపిక్. అదేమిటంటే భక్తి. భక్తి అనేది కూడా ఎప్పటికీ మంచి టాపిక్కే. మన సాంప్రదాయంలో ఎక్కువగా మన రక్తంలో భక్తి అనేది జీర్ణించుకుపోయి ఉంటుంది. కనుక మనలో ఎక్కువ మందిమి దైవాన్ని నమ్ముకున్న వాళ్ళమే. అయితే నాస్తికులు కూడా ఉంటారు. ఎవరి అభిప్రాయం వాళ్ళది. ఎవరి నమ్మకం వాళ్ళది. కొంతమంది ముందు నాస్తికులుగా ఉండి, అంటే దేవుడిని నేను నమ్మను, నా స్వశక్తి నమ్ముతాను, ఎవరి కష్టం వాళ్ళదే, కష్టాన్నే నమ్ముకోవాలి అని కొంచెం వాదన చేసేవాళ్ళు తర్వాత తర్వాత జీవితంలో ఏమన్నా కొంచెం అనుభవాలు ఎదురైతే భక్తులుగా మారిన వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి సెలబ్రిటీలని మనం ఒక్కొక్కసారి గమనిస్తూ ఉంటాం. సరే, టాపిక్ వేరేగా పోతుందండి. ఈరోజు కొన్ని భక్తి పాటల పల్లవులు మీకు వినిపించాలని నా కోరిక. ఇవన్నీ కూడా పాత సినిమాల్లో పాటలండి. చాలా బాగుంటాయి. నాకైతే బాగుంటాయి. 1, 2 సార్లు వింటే మీకు నచ్చచ్చు. ఇప్పుడు ఇంకొక చిన్న మాట చెప్తానండి. పాటలు గానీ, డైలాగులు గానీ సినిమాల్లోవి మనం ఒక్కసారి వింటే ఏమీ మనకు పెద్ద అవి బాగున్నట్టుగా అనిపించవండి. ఇప్పటి పాటలు ఇంతగా హిట్ అవుతున్నాయంటే ముందుగానే పాటలు విడుదల చేయడం, ప్రతి వాళ్ళ చేతుల్లో మొబైల్లుండి, ఆ మొబైల్‌లో తరచుగా ఆ పాటలు వినడం, టీవీల్లో వినడం. వద్దన్న ఒక పాట ఎక్కువ సార్లు చెవిలో పడితే ఖచ్చితంగా అది మనసుకు పడుతుందండి. ఎటువంటిదైనా సరే. అలాగే మాటలు కూడాను. సినిమా డైలాగులైతే నిత్యకృత్యంలో మన జీవితంలో ఏవైనా తరచుగా వింటుంటే అవి మన మనసుని ప్రభావితం చేస్తాయండి. ఇప్పుడు నేను చెప్పదలుచుకుంది ఏమిటంటే, ఏదైనా సరే తరచుగా వింటుంటే అది మన చెవుల్లో పడుతుంది. తద్వారా మనసుకెక్కుతుంది. పాత పాటలనేవి ఇప్పుడు పిల్లలెవరు వినరు కాబట్టి వాటిలో ఉన్న మాధుర్యం వాళ్ళకి అర్థం కాకపోవచ్చు. మీరు ఆ మధ్య గమనించారో లేదో, పాత పాటల స్టైల్‌లోనే ఇప్పటి హీరోలు అవి తీసుకుని ఆ పాటలు సినిమాల్లో పెట్టి అవి మళ్ళీ హిట్ అయ్యాయి ఆ పాటలు. అంటే వినిపిస్తే పాతవి కూడా వింటారు. కాపోతే వినాలి అనుకోవాలి. దేనిలోనన్నా మాధుర్యం గ్రహించాలంటే ఎక్కువ సార్లు వినాలండి. అదే పాటలు హిట్ అవ్వడంలో సీక్రెట్. ఉదాహరణకి, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, అర్థాలే వేరులే, మామ మామ మామ, ఏమే ఏమే బామా, పూలు గుసగుసలాడేనని, గాలి ఈలలు వేసేనని, సైగ చేసేనని ఈనాడే తెలిసింది. ఇవన్నీ కూడా పాత పాటలేగా. ఇప్పుడు యూత్ ఇవి విని ఈలలేశారు, చప్పట్లు కొట్టారుగా, హిట్ చేశారుగా పాటల్ని. కాబట్టి పాత పాటలను కూడా వింటూ ఉంటే వాటిలో మాధుర్యం తెలుస్తుంది. అలాంటి పాత పాటల్ని కొన్ని యూత్‌కి పరిచయం చేయడం కోసం ఈ వీడియో అండి. మొదటిగా చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ భక్తిని తీసుకున్నాం. కొన్ని పల్లవులు వినిపిస్తాం. వినండి, ప్రశాంతంగా హాయిగా ఉంటుంది. విందామా మరి? ఈ పాట పాండవ వనవాసం చిత్రంలోది. శ్రీయుతులు ఎన్టీ రామారావు, శ్రీమతి సావిత్రి గారు హీరో హీరోయిన్లు. శ్రీమతి పి లీల అనే గొప్ప గాయని ఈ పాట పాడారండి. వినండి. దేవా దీన బాంధవా అసహాయురాలరా కావరా దేవా. ఈ పాట బండరాముడు అనే చిత్రంలోదండి. ఇందులో కూడా హీరో హీరోయిన్లు ఎన్టీ రామారావు, సావిత్రి గారులే. కానీ ఈ పాట చిత్రంలో చిత్తూరు వి నాగయ్య అనే ఆ రోజుల్లో గొప్ప మేటి నటులు వీరు. పాత తరం హీరో కూడాను వీరు. తర్వాత వయసు మళ్ళిన పాత్రలు కూడా వీరు చాలా అద్భుతంగా పండించేవారు. కరుణరసం వీరి ప్రత్యేకత. వారి మీద ఈ పాట సినిమాలో చిత్రీకరించారండి.
శ్రీ ఘంటసాల గారు బృందం ఈ పాట పాడారు. ఘంటసాల గారు కూడా మన దేశం గర్వించదగ్గ గొప్ప గాయకులు. రాధామోహన రాసవిహారీ యదుకుల భూషిత వనమాలి గోపాల జయ గోపాల గోపాల జయ గోపాల మురళీలోల మునిజనపాల సురగుణ శోభిత గిరిధారి గోపాల జయ గోపాల గోపాల జయ గోపాల రాధామోహన రాసవిహారీ యదుకుల భూషిత వనమాలి గోపాల జయ గోపాల గోపాల జయ గోపాల. ఈ పాట జయభేరి సినిమాలోదండి. అక్కినేని నాగేశ్వరరావు గారు, అంజలీదేవి గారు హీరో హీరోయిన్లుగా నటించారు. ఈ పాట పాడినవారు శ్రీయుతులు ఘంటసాల, పిబి శ్రీనివాస్, రఘునాథ పాణిగ్రాహి గారులు. సినిమాను గురించి ఎందుకు వివరించానంటే, నెట్లలో దొరికితే ఆ సినిమాలు చూడండి, వారి యాక్షన్ చూడండి, వారి పాడిన విధానాలను గమనించండి. పాటలో కూడా మాధుర్యం ఉందని కొత్త తరాలు గమనిస్తారని ఈ వీడియో. మది శారదా దేవి మందిరమే, మది శారదా దేవి మందిరమే, కుదురైన నీమమున గొల్చేవారి మది శారదా దేవి మందిరమే. ఏ ఏ ఈ పాట జ్యోతి చిత్రంలోదండి. ఈ సినిమాలో హీరోయిన్ మాత్రమే ఉన్నారు అని చెప్పుకోవాలి. వారే జయసుధ గారు. ఈ పాట పాడినవారు శ్రీమతి పి సుశీల గారు. వీరు జీవించి ఉండడం మన అదృష్టం. భారతదేశం గర్వించదగ్గ గొప్ప గాయనీమణి వీరు. ఏడు కొండలపైన వెలిసావు, ఎవరికి అందక ఎందుకున్నావో, ఏడు కొండలపైన వెలిసావో, ఎవరికి అందక ఎందుకున్నావో, తెలియని వారికి తెలుపర స్వామి, కన్నుల పొరలను తొలగించవేమీ, ఏడు కొండలపైన వెలిసావో, ఎవరికి అందక ఎందుకున్నావో. ఏడు కొండలవాడ వెంకటారమణ, సద్దు సేయక నీవు నిదురపోవయ్యా, ఏడు కొండలవాడ వెంకటారమణ. రెండవ పాట శ్రీమతి పి లీల గారిదండి. వారు తమిళియన్ అయి ఉండొచ్చు బహుశా. అయినప్పటికీ సంగీతానికి భాషా భేదాలు లేవు కాబట్టి వారి పాట కూడా స్మరించుకోవడం జరిగింది. ఈ పాట మానవుడు దానవుడు చిత్రంలోది. శ్రీ శోభన్ బాబు, శ్రీమతి శారద గారు ఇందులో హీరో హీరోయిన్లు. సినిమాలో ఈ పాటని శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడారు. వీరు కూడా మన దేశం గర్వించదగ్గ గొప్ప గాయకులే. అణువు అణువున వెలసిన దేవా, కను వెలుగై మము నడిపించరావా, అణువు అణువున వెలసిన దేవా, కను వెలుగై మము నడిపించరావా, అణువు అణువున వెలసిన దేవా. శ్రీ కాంతారావు, శ్రీమతి కృష్ణకుమారి గారు హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం స్వర్ణ గౌరి. ఈ పాట ఇందులోది. చిత్రంలో ఈ పాట పాడినది శ్రీమతి ఎస్ జానకి, శ్రీ చిత్తరంజన్ గారు. జయమీవే జగదీశ్వరి,
జయమీవే జగదీశ్వరి కావ్యగాన కళాసాగరి జయమీవే జగదీశ్వరి కావ్యగాన కళాసాగరి జయమీవే జగదీశ్వరి